ఆంధ్రప్రదేశ్లో కోనో కార్పొరేట్ చెట్లు నరికేయడం సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కోనో కార్పొరేట్ చెట్లతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో మొత్తంగా 645 చెట్లను కొట్టేసి వాటి స్థానంలో దేశీ మొక్కలు నాటుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. కోనో కార్పస్ చెట్లపై శాస్త్రీయ పరిశోధన ఏదీ జరగలేదని, రాష్ట్రంలో ఆ చెట్లు నరికేయకుండా అడ్డుకోవాలని పిటిషన్దారులు కోరగా ధర్మాసనం నిరాకరించింది. ఈ కోనో కార్పస్ చెట్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 6కు వాయిదా వేసింది. కోనో కార్పస్ చెట్లు నరికేయడం అడ్డుకోవాలని కోరుతూ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మరో 2 ప్రొఫెసర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోనో కార్పొరేట్ చెట్లు అక్రమంగా కొట్టేసిన వారి నుంచి వాల్టా చట్టం ప్రకారం నష్టపరిహారం వసూలు చేసి ప్రత్యామ్నాయ ప్రదేశంలో మొక్కలు నాటేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును పిల్లో కోరారు. కోనో కార్పొరేట్ చెట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే కారణంతో కొట్టేయడాన్ని అధికారులు ప్రోత్సహిస్తారని పిల్లో ప్రస్తావించారు. ఇటీవల ఏపీలో వన మహోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కోనో కార్పస్ చెట్లు మొక్కలు చాలా డేంజర్ అన్నారు. కోనో కార్పస్ వంటి మొక్కల వల్ల అనర్థాలు ఉన్నాయని, ఎలాంటి ఉపయోగాలు లేవన్నారు. ఈ కోనో కార్పస్ మొక్కలు పశువులు తినవు, పక్షులు గూడు పెట్టుకోవని చెప్పుకొచ్చారు. ఈ చెట్లకు క్రిమి కీటకాలు రావని, పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను పెంచడం మంచిది కాదన్నారు. ఈ చెట్లు మొక్కలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని, ఇప్పటికే అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలు నిషేధించారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సామాజిక బాధ్యతగా ఈ మొక్క నాటడం మానేయాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కల స్థానంలో దేశీ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.